క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది బలి పూజను వెలిదండ విచారణ కోసం మరి విచారణ గురువులు ఫాదర్ విజయ్, డీకన్ కిషోర్ మరి వారి చేసే సేవలో దేవాదేవుడి తోడిండగా ఉండి మరి విచారణను 30 60 100 ఫలించే విధంగా వారిని దీవించమని మరి మీ అందరి కుటుంబాల కోసం ఇది బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నిండుగా ఉండాలని కుటుంబంలో స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. త్రిత్వైక సర్వేశ్వరుడా వందనం, త్రిత్వైక సర్వేశ్వరుడా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరు? ఈరోజు ఒక పండుగ జరుపుకుంటున్నాం. ఏం పండుగ ఈరోజు మనం? ఏం పండుగ? త్రిత్వైక సర్వేశ్వరుడు. దాని సందర్భమో ఏమో తెలియదు కానీ పీఠం మీద కూడా పూజ చేస్తున్నప్పుడు కూడా ముగ్గురే ఉన్నారనమాట. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆ పండుగను పురస్కరించుకొని దాని ప్రకారమే దేవుడు ఇలాంటి ఒక సందర్భాన్ని మన వెలిదండ విచారణలో ఏర్పాటు చేశాడేమో. నిజంగా అది దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క కృప. ఈరోజు మన మధ్యలో చూసినట్లయితే ఒక క్రొత్త వ్యక్తి కాదు, పాత వ్యక్తే క్రొత్తగా కనిపిస్తున్నాడు. మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, సుపరిచితులు. ఒకవేళ అప్పుడు బ్రదర్గా, అంతే కదా, బ్రదర్గా ఉన్నారు. ఈ రోజున మన మధ్యలో ఒక ఫాదర్గా అయి పోయిన సంవత్సరం కడప మేత్రాసనంలోని కథీడ్రల్, మన నల్గొండ కథీడ్రల్ లాగా కడప మేత్రాసనంలో కథీడ్రల్ పెద్ద చర్చిలో ఆయన సహ గురువుగా ఉన్నారు. ఈ సంవత్సరం మన ముకుందాపురం రావాల్సి ఉంది, కానీ దేవుని ప్రణాళిక ఇంకొక విధంగా ఉండి అక్కడి నుంచి డైరెక్ట్గా కేతపల్లి ఐడియా ఉంది కదా, కేతపల్లి విచారణలో విచారణ గురువుగా ఫాదర్ గారు వెళ్ళబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో వెళ్ళబోతున్నారు. ఈరోజు ఈ పండుగ రోజున మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ అరుణ్ గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్, మా మధ్యలోనికి వచ్చినందుకు, మా కొరకు బలి పూజ అర్పించి వాక్యాన్ని బోధించబోతున్నందుకు ప్రత్యేకముగా మీకు కృతజ్ఞతలు. అదేవిధముగా మా సంఘం తరపున స్వాగతం, సుస్వాగతం. అదేవిధముగా మన మధ్యలో ఇంకొక ముఖం కూడా కొత్తగానే ఉంది. మన ఇంటికి వచ్చి ఉండొచ్చేమో కానీ ఇక్కడ మన ఆలయంలోని మొట్టమొదటిసారిగా నేను పోయిన వారని చెప్పినట్లుగా మన మధ్యలో ఒక కొత్త డీకన్ బ్రదర్ వస్తారు అని చెప్పాను. ఈ డీకన్ బ్రదర్ పేరు డీకన్ కిషోర్. మన పోయిన జోసెఫ్ బ్రదర్ వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అనమాట. అందులో మనకొరు కిషోర్ బ్రదర్ గారు ఈ రోజున మన మధ్యలో ఉన్నారు, మనతోనే ఉంటారు. మన బ్రదర్ జోసెఫ్ బ్రదర్ మర్చిపోండి. ఇక ఇప్పుడు జోసెఫ్ బ్రదర్, ప్రదీప్ బ్రదర్ అయిపోయింది, కొత్త శకం మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. ఇట్లా మారుతూనే ఉంటారు కదా, కనుక మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ పేరు కిషోర్ బ్రదర్. కనుక బ్రదర్ గారిని కూడా సాదరంగా చప్పట్లతో మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. వెల్కమ్, స్వాగతం డియర్ డీకన్. అదేవిధముగా నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన సిస్టర్ తరంగిణి కదా, సిస్టర్ తరంగిణి గారు కూడా మన మధ్యలోనికి సెలవులకు వచ్చారు. మళ్ళీ ఇంకో 2 రోజులు వెళ్ళిపోతానన్నారు. కనుక సిస్టర్ మీకు కూడా స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు కొడదాం. ఇంకొకరు వచ్చారా? ఇంకో సిస్టర్ వచ్చారా? లేదు కదా. ఓకే, సిస్టర్ గారికి ప్రత్యేకంగా మా సంఘం తరపున ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే సిస్టర్ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి యూపీ, అంతేనా సిస్టర్? ఎంపీ మధ్యప్రదేశ్ పోతూ ఉన్నారు. కనుక అక్కడ కూడా దేవుడు సిస్టర్ గారికి తోడుగా ఉండాలని ప్రత్యేకంగా సిస్టర్ గారి యొక్క ఆమె చేస్తున్న పనుల్లో కూడా తోడుగా ఉండాలని ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజున మనం జరుపుకుంటున్నటువంటి పండుగ గొప్ప పండుగ, త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం. ఈ త్రిత్వం గురించి బైబిల్లో ఎక్కడుందో నాకు చూపించండి ఫాదర్ అని ఇట్లా చిటికేసి అడిగితే నా దగ్గర ఏం సమాధానం ఉండదు. కానీ మన జీవితంలో చూస్తే రోజు ప్రారంభించేది పిత, పుత్ర, పవిత్రాత్మతోనే. బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత నిద్రించడానికి ముందు మనం చేసేది కూడా అదే పిత, పుత్ర, పవిత్రాత్మతోనే. మన దినం ప్రారంభించేది అదే దానితోనే, ముగించేది దానితోనే. అదేవిధంగా జ్ఞానస్నానం రోజున కూడా పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను అని ఆ రోజున గురువు అదే త్రిత్వంతో ఉపయోగించి త్రిత్వ యొక్క ఆశీర్వాదముతోని మనందరికీ జ్ఞానస్నానం ఇస్తారు. అదే విధముగా అదే మనిషి పెరిగి పెద్దవాడై మరణించి సమాధిలో పెట్టిన తర్వాత కూడా చివరి ఆశీర్వాదం అదే పిత, పుత్ర, పవిత్రాత్మతోని ఆ సమాధిని ఆ యొక్క శరీరమును ఆశీర్వదించి భూస్థాపనం చేయటం జరుగుతుంది. అంటే మనకే తెలియకుండా మన జీవితంలో ఈ త్రిత్వం అనేది భాగమైపోయింది. ఎట్లా భాగం అని అంటే మనకు అర్థం, మనం ఎక్కడ ఏ పని ప్రారంభించినా మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఏ పనైనా, ఇంట్లో పని కావచ్చు, పొలం పని కావచ్చు, బయట కావచ్చు, ప్రయాణం కావచ్చు, భోజనాలు కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు, ఎక్కడ మీరు ఏ పని ప్రారంభిస్తున్నా తప్పకుండా పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అనే దానితోనే ప్రారంభించి ఉంటారు. అంతెందుకు ఈరోజు బలి పూజ కూడా ఫాదర్ గారు ఎలా స్టార్ట్ చేశారో అదే పిత, పుత్ర, పవిత్రాత్మ నామమునతోనే స్టార్ట్ చేశారు. అదే బలి పూజ మళ్ళీ చివరిలో కూడా చివరి ఆశీర్వాదం కూడా అదే త్రిత్వంతో ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం రోజున మనం గమనించాల్సింది ఏమిటంటే మన జీవితంలో కూడా త్రిత్వం అనేది ఒక భాగమైపోయింది, ఒకటిగా అయిపోయింది. మనకే తెలియకుండా మనం కలిసిపోయాం త్రిత్వంలోని. ఈ త్రిత్వంలోని మనం నేర్చుకోవాల్సిన ఒక్క విషయం ఏమిటి అని అంటే ఆ త్రిత్వంలోని హెచ్చు తగ్గులు ఉండవు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కూడా తండ్రి దేవుడు నేను తండ్రిని, నేను గొప్పవాణ్ణి అని ఎప్పుడూ చెప్పడు. లేదంటే పుత్ర ఉన్నాడు కదా, మన కుమారుణ్ణి నువ్వు తక్కువగా ఉన్నావు, నాకంటే తక్కువగా, అట్లేముండదు. మన కథోలిక సభ విశ్వసించేది ఏమిటంటే ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. ఇది మన యొక్క విశ్వాసం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం రోజున వారు ఒకరికొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి ఎట్లాగైతే ఆ త్రిత్వంలో ఉన్నారో మన జీవితంలో కూడా ఎలాంటి అసమానతలు లేకుండా, ఎటువంటి పక్షపాతాలు ఏమీ లేకుండా అందరం కలిసి ప్రేమ కలిగి జీవించే కృప మనకివ్వాలి అని బలి పూజలో ప్రార్థన చేస్తూ, అదేవిధముగా మనందరి ఉద్దేశములు, అలాగే ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ అరుణ్ గారి యొక్క ప్రత్యేక ఉద్దేశములు, ఆయన ఎక్కడైతే పని చేయబోతున్నారో అక్కడ దేవుడు ఫాదర్ గారిని ఘనముగా వాడుకోవాలి అని మన మధ్యలో వచ్చినటువంటి డీకన్ బ్రదర్ గారిని కూడా ప్రభు ప్రత్యేకముగా ఆశీర్వదించాలని ఈ బలి పూజలో ప్రార్థన చేసి, మనం చేసిన తప్పులను రెండు చేతుల హృదయం మీద ఉంచుకొని, మనం చేసిన తప్పులు ఎన్నున్నా కొన్ని సందర్భాల్లోని డౌట్ పడి ఉంటాం, అనుమానపడి ఉంటాం దేవుని మీద. నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దేవుడు ఉంటే నా జీవితం ఇట్లా ఎందుకు ఉంటుందని ఎన్నో సందర్భాల్లోని దేవుణ్ణి మనం అనుమానపడి ఉండొచ్చు. మన విశ్వాసం నిజంగా నాలో విశ్వాసం ఉన్నదా అని, నాలో ఉన్న విశ్వాసం గురించి కూడా అనుమానం ఉండి ఉండొచ్చు. ఈ రోజున ప్రభు మరొక అవకాశం మనకిస్తున్నాడు. మన జీవితంలో మన పాపముల నుంచి విముక్తి పొందాలి అని, విడుదల పొందాలి అని, మన జీవితం మారాలి అని ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని మనకిస్తూ ఉండగా మనం చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరుకుంటూ ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మనల్ని శుద్ధులను చేయమని ప్రభుని ప్రార్థిస్తాం. Thank you.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. కంచి
ప్రార్థించుదము. మా తండ్రివైన సర్వేశ్వర, సత్యవాక్ అయిన నీ కుమారుని, పరిశుద్ధత్వ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమరహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయి చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడు అని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయాపరుడైన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు మరియు 39వ వచనం నుంచి 40వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు మరియు 39వ వచనం నుంచి 40వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లనెను: భూతకాలమును మీ పుట్టుకకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరుగులు గాలించిన ఇంతటి మహావాక్కు ఏదైనా గలదా? ఇంతటి మహాభాషణము ఏదైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాట్లాడగా విని ఇంతవరకు బ్రతికి ఉన్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చెనా? కానీ మీరు కన్నులార చూచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచక క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను గదా. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమును నిలుపుకొనుడు. మీది ఆకాశమును గాని క్రింది నేల మీద గాని ఆయనే దేవుడు గాని మరి ఒకడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును. ప్రభువు మీ భుక్తము చేయనున్న నేల మీద మీరు కలకాలము వర్ధిల్లురు. ఇది ప్రభు వాక్కు. నడుపుబడువారు దేవుని పుత్రులు. ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. సోదరులారా, దేవుని వలన ఆత్మ వలన నడుపుబడువారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించబడినది మీరు భయంకపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వమును నొసగును ఆత్మను మీరు స్వీకరించితిరి. ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతుము. ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును. మనము పుత్రులమును కనుక వారసులమును. నిజముగా మనము దేవుని వారసుములను. క్రీస్తు తోడు వారులను క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొని ఎడల ఆయన మహిమలో కూడి మనము భాగస్థలము అగుదుము. ఇది ప్రభుని వాక్కు. పవిత్ర సువిశేషములోని భాగము.
మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో, లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు మనకు సగిన సువిశేషము. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. Praise the Lord. Hallelujah. అందరూ బాగున్నారమ్మా? బాగుండే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. సరే, యెహోవా నా పాట బీట్ పెడతావా? సరే, ప్రైజ్ ద లార్డ్. అందరూ ఒక పాట పాడి దేవుని స్తుతించి ఆరాధించి కనపరిచి వాక్యాన్ని విందాము. నేను పాడతాను, నా తర్వాత మీకు పాడాలి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అందరూ పాడండి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి.
ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా, ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల మీకు అందరికీ కూడా త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ విచారణ గురువుల తరపున మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెంకన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మానవుని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకు అర్థమైందా ఈ 3 మాటలు? దేవుడు మానవుని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమలోని భాగమే మనందరం కూడా. ఆ ప్రేమలోని భాగమే మనందరము దేవుని యొక్క మరి ఆయన యొక్క జీవాన్ని మనం పొందుకొని ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. మరి ఈరోజు మనము త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ మనం కొనియాడుతున్నాము. పిత, పుత్ర, పవిత్రాత్మ. ఈ 3 వ్యక్తులు కూడా మరి దేవుడు తన యొక్క ప్రేమను 3 దశల ద్వారా ఈ లోకంలో తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. సహోదరులారా, మొదటిగా దేవుడు ఎలా తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, దేవుడు మానవుని తన రూపంలో సృజించాడు, తన జీవాన్ని పోశాడు, తన ఊపిరిని మానవునికి వసిగాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా దేవుడు మొదటిగా మరి నేను మీకు తండ్రిని, నేను మీకు జీవాధిపతిని, నేను లేకుండా మీరు జీవించలేరు, నా జీవం మీలో ఉండాలి అని చెప్పి దేవుడు మొదటిగా తన జీవాన్ని ఇచ్చాడు. అందుకే మొదటిగా దేవుడు నేను ఈ లోకానికి నేను సృష్టికర్తను, మరి ముఖ్యముగా మానవులైన మీకు అందరికీ నేను మరి జీవితకర్తను, మీకు తండ్రినని ఒక తండ్రి మాదిరి దేవుడు తన ప్రేమను ఈ లోకములో మానవుని తన రూపములో తన మాదిరి తన శ్వాసను ఊది మానవుని చేయడం ద్వారా తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు మానవుని ప్రేమించాడు, దేవుడు మానవుని ప్రేమించాడు. మరి ఎలా దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడంటే, దేవుడు మరి అనేక సార్లు కూడా అనేక సందర్భాలలో అనేక విధాలుగా అనేక చోట్ల మరి మానవుడు దేవుని యొక్క ప్రేమను కోల్పోతున్నాడు. దేవుడు మానవుని దేవుని లెక్క చేయడం లేదు. మరి మానవుడు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం లేదు. మరి మానవుడు దేవుని నిర్లక్ష్యం చేస్తూ తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, మరి దేవుడు తాను సృజించినటువంటి మానవులు ఎవరు కూడా నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు, మరి 2వ వ్యక్తి మరి యేసు ప్రభువుని ఈ లోకానికి రక్షకునిగా ప్రసాదించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం మనం 16వ వచనం చూస్తాం. దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించాడు, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ప్రసాదించాడు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. విశ్వసించని వాళ్ళు చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి దేవుడు సృజించినటువంటి ఏ మానవుడు కూడా ఏ వ్యక్తి కూడా నశించిపోవడం నాశనమైపోవడం పాపపు భూమిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు తన కుమారుని ఈ లోకానికి ప్రసాదించడం ద్వారా
దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు ఎల్లప్పుడూ. ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం పలుకుతుంది, దేవుడు మానవుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మలాకీ గ్రంథం చూస్తాం మన మొదటి అధ్యాయం 2వ వచనంలో, దేవుడు మానవుని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. దేవుడు మానవుని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. అందుకే మనం అంటున్నాము, దేవుడు మానవుని ప్రేమించాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా దేవుడు మానవుని ఎలా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు అంటే, మరి యేసు ప్రభువు మరి ఈ లోకం నుండి వెళ్ళే ముందు, ఈ లోకంలో మీరు అనాథలు కాదు. కొన్నిసార్లు మనందరం కూడా బలహీనులం, మనందరము కూడా నిమిత్త మాత్రులం, మనందరము కూడా ఈ లోకంలో శాశ్వతమైన వ్యక్తులం కాదు. కానీ బలహీనము కనుక కష్టాలు వచ్చినప్పుడు మన జీవితంలో మనం కృంగిపోతాం, బాధలు వచ్చినప్పుడు కుమిలిపోతాం. మరి మన జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనము దిగులు పడిపోతూ ఉంటాం. అందుకే యేసు ప్రభు మనందరికీ కూడా వాగ్దానం ఇచ్చాడు, ఈ లోకంలో మీరు అనాథలు కాదు, ఈ లోకంలో మీరు అనాథలు కాదు, మరి నేను మీకు ఒక ఆదరణకర్తను ప్రసాదిస్తానని చెప్పేసి మరి వాగ్దానం ఇచ్చి, పవిత్రాత్మ సర్వేశ్వరుని మనందరినీ మన కష్టాలలో మన బాధల్లో మనతో ఉండి మనం నడిపించుటకు మరి పవిత్రాత్మ సర్వేశ్వరుని మనందరికీ ఆదరణకర్తగా మరి దేవుడు మరి 3వ వ్యక్తిగా ఈ లోకంలో ప్రసాదించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి చదువుతాం యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, ఈ లోకంలో మీరు అనాథలు కాదు, ఈ లోకంలో మీరు అనాథలు కాదు, నేను మీకు ఒక ఆదరణకర్తను ప్రసాదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి మనం విన్నాము, దేవుడు మానవుని ప్రేమించాలంటున్నాము, దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు అంటున్నాము, దేవుడు మానవుని ప్రేమిస్తూనే ఉంటాడు. మరి దేవుని యొక్క ప్రేమ ఈ 3 దశలలో మనం ఇలా చూస్తున్నాం, తండ్రిగా, రక్షకునిగా మరియు ఆదరణకర్తగా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం పలుకుతుంది. ప్రియ సహోదరులు, మనం అంటుంటాం, యేసు ప్రభు అన్నాడు, భారముచే ఉన్న వారందరూ నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్పాడు. కానీ మన దేవుని దగ్గరికి వెళ్ళాలి, మన దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలి, ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సేవించాలి. మరి దేవుని కోసం మనమందరం కూడా ప్రయాసపడాలి, ఆయన సువార్త కోసం మనం సహాయపడాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్. అందుకే మనం లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం పలుకుతుంది, ప్రభు అంటాడు, ఎవరైతే నా వాక్కును ఆలకించి పాటిస్తారో వారు మరింత ధన్యులు. మీరు ఇంకా ధన్యులు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినిన వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి. అదే దేవుడు మనందరినీ కోరుకునేది. మొదటగా మనం దేవుని ప్రేమిస్తే మన దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన కష్టాలు, మన బాధ నష్టాలను మనం దేవునికి చెప్పుకుంటాం, ప్రార్థన ద్వారా అర్థిస్తాం, మనం బ్రతిమాలుతాం. ఎప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. మరి మానవుని ప్రేమించే మానవుడు దేవుని ప్రేమించాలి. ఈ లోకాన్ని కాదు, ఈ లోకంలో ఉండే వస్తువులను కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో మరి మనల్ని విడిచిపెట్టాల్సిందే. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఎవరు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజున మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందుకే దేవుడు మానవుని ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఈరోజు సువార్త పట్ల విన్నాం. ప్రియ సహోదరులారా, ప్రభు తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు లోకమంతా తిరిగి మరి పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామములో మీరు జ్ఞానస్నానం వసగి నా శిష్యులుగా చేయండి అని ఆయన మరి తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించి మరి చివరికి మనం ఒక మాట వింటున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను మీతో ఉంటానంటున్నాడు, నేను మీతో లోకాంతం వరకు ఉంటానంటున్నాడు, నేను మీతో సర్వదా ఉంటానంటున్నాడు. అది ప్రభు యొక్క వాగ్దానం. మనము ప్రభుతో ఉండని నేర్చుకోవాలి. మనం కూడా అనుదినము విశ్వాసం మనం బలపడాలి, అనుదినం మనము దేవుని ప్రేమించి మనం బలపడాలి, అనుదినం మనము విశ్వాసంలో బలపడుతూ మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆలకించబడతాయి. మరి చూడండి, దేవుడు తన చొరవతో ఏం చేశాడు? మరి దేవుడు తన కుమారుని లోకానికి ప్రసాదించాడు.
తన కుమారుని యొక్క మాట కూడా మరి వినడం లేదు, దేవుని యొక్క మార్గాలను తెలుసుకోవడం లేదు. అందుకే ప్రభు అంటారు మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ప్రజలు నన్ను తమ పెదవుల ద్వారా స్తుతిస్తున్నారే కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవురాలు కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు అంటున్నాం. మనందరికీ తెలుసు మరి దేవుని గురించి, పుత్రుడు తెలుసు, పితా తెలుసు, పుత్రుడు తెలుసు, పవిత్రాత్మ దేవుడు తెలుసు. కానీ నేను, నా కుటుంబం, నా పిల్లలు మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి యోహాను సువార్త మనం చూస్తాం 15వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటాడు, నా తండ్రి నన్ను ఏ విధముగా ప్రేమించాడో అదే విధముగా నేను మీలో ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కనుక మీలో ఒక్కొక్కరిని ప్రేమించాలి, మీరు ఒక్కొక్కరిని ప్రేమించాలి. మరి యేసు ప్రభు నా తండ్రిని ప్రేమించాను, నా తండ్రితో ఉన్నాను, నా తండ్రి ప్రేమలో ఉన్నానంటే యేసు ప్రభు అంటారు, నా తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా. ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే మనం దేవుని ప్రేమలో ఉన్నవారం అవుతాం, దేవుని ప్రేమకు మనం సాక్షులుగా ఉన్నవారం అవుతాం. అదే దేవుడు ప్రతి క్రైస్తవురాల నుండి కోరుకునేది. యొక్క గొప్ప పండుగ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మరి పిత దేవుడు, పుత్రుడు దేవుడు, పవిత్రాత్మ దేవుడు, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మనందరి కోసం అనునిత్యం కూడా మన కష్టాల్లో మనకు సహాయపడడానికి, మన ప్రార్థనలు ఆలకించబడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నారు. కానీ మనం దిక్కులు చూస్తున్నాం. ఎప్పుడు కూడా మన మనసు ఇక్కడ ఉండదు. మన మనసు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నా కూడా మన శరీరం ఎక్కడో ఉంటుంది. ఎవరైనా తిరిగితే చూస్తూ ఉంటాం. దేవుడు అలాంటి ఇష్టపడడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా ఆలకించి పాటిస్తారో వారు మాత్రమే ధన్యులని ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇది బలిపూజ మనందరం కూడా ప్రార్థించుకోవాలి. మరి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. తన యొక్క ప్రేమను మరి త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క రూపములో ఈ లోకంలో ప్రదర్శించాడు. కానీ మనము దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమలో ఉండాలి, దేవునికి సాక్షులుగా నిలబడాలి. మరి అలాంటి గొప్ప మనస్సును, హృదయాన్ని మనందరికీ కూడా దయచేయమని ఇది బలిపూజలో ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందం లేచి నిలబడి విశ్వాసాలను ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన పితైన సర్వేశ్వరుని పోన్స్ పిలాతునకు కంటిలోనే పడబడి శిల మీద కొట్టబడి మనం పొంది సమాధిలో ఉంచబడి పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచం పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల ప్రియ సహోదరి సహోదరులారా, మా ప్రార్థన ఆలకించండి. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, సేవకులమైన మేము నీ దివ్య సముఖమును అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యముగా అర్పణముగా అంగీకరింపమని నిన్ను ప్రతిమాలుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీ సుతునితోను పవిత్రాత్మతోను ఏకమయున్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు. వ్యక్తులుగా ముగ్గురయున్న నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమరహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా ఆద్యంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించునప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఐక్యమై మేము నిరతము ఉప్పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, మరి విశ్వాసముతో ఈ యొక్క అప్పాన్ని, యొక్క ద్రాక్ష రసాన్ని మరి పైకెత్తినప్పుడు ప్రభు శరీరాలుగా మారుతున్న సమయంలో మీ మనస్సులో, మీ హృదయంలో ఉన్న ఒక్క విన్నపం కోసం ప్రార్థించుకోనండి. విశ్వాసముతో దేవుడు ఖచ్చితముగా మీ ప్రార్థన ఆలకించి మీకు సమాధానం వస్తాను విశ్వసించి ఒక కోరిక కోసం, ఒక విన్నపాని కోసం ప్రార్థన చేసుకోనండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్టులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా మా దమ్మన్ కుమార్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభు నీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నా. ఆ ఉద్దేశములన్నీ కూడా మీ చిత్తమైతే నెరవేర్చమని అడుగుచూ ఉన్నాం. మేము ప్రారంభించినటువంటి గురు నిలయం నిర్మాణంలో ప్రత్యేకముగా మాకు తోడుగా ఉండి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం.
అదేవిధముగా మా దేశంలో ఇంకా ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ప్రభా, అన్నీ కూడా ప్రశాంతముగా జరిగే కృపను, మా దేశానికి ఎవరైతే నీవు నాయకులుగా ఎన్నుకుంటున్నావో నీ చిత్త ప్రకారమే ఎవరైతే ఉండాలి అని కోరుకుంటున్నావో ప్రభా, నీ చిత్తమే మా దేశంలో జరిగించమని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఉత్థాన మగదముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. ఈ రోజున ముఖ్యముగా మాకు బలి పూజ అర్పిస్తున్నటువంటి ఫాదర్ అరుణ్ గారిని ప్రత్యేకముగా ఆశీర్వదించమని, ఫాదర్ గారి యొక్క ఉద్దేశములన్నీ కూడా మీ చిత్తమైతే నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి నిలబడి ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో రెండు చేతులను చాచి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీళ్లను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. విమోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగం నిరీక్షించుందాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. నీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ ఇష్ట ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. కానీ శరీరక్తములు నిత్య జీవితము నన్ను కాపాడును కాక. వెనక్కి
తీసుకెళ్ళు ఫాదర్ ఇక్కడ ఉంటారు. చేసిన జపము క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ప్రైజ్ ది లార్డ్.